దేవుడు నాకు వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే అన్నీ మర్చిపోతాను. నిద్రపోయినప్పుడు నా కలలోకి నేను చంపిన వారి మొఖాలు గుర్తుకు రావు. మిగిలి ఉన్న శత్రువులే గుర్తుకొస్తారు. నా కలలోకి పొరపాటున కూడా రావద్దని చెప్పి మంచి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకిప్పుడు ఆ టాపిక్ అంటే, తన జన్మదినం సందర్భంగా ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఒక మంచి అప్డేట్ వస్తుందని, అలాంటి అప్డేట్ రానే వచ్చింది. దాదాపు 4 నిమిషాల పాటు 'డ్రాగన్ గ్లింప్స్' పేరుతో ఒక గ్లింప్స్ విడుదలైంది. ఆ గ్లింప్స్‌లోని సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్. ఆ కథలోని ఒక మెయిన్ కీలకమైన పాయింట్స్ దగ్గరికొచ్చేసరికి, ఎప్పుడైతే ఎన్టీఆర్ కనిపిస్తారో, ఒక్కసారిగా ఈ డైలాగ్ రావడంతోనే వావ్! ఇదో కొత్త లోకంలోకి తీసుకెళ్ళాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ గారు గతంలో కూడా మనం చూసుకుంటే, ఒక 'కేజీఎఫ్' దగ్గర నుంచి మనందరికి పరిచయం గానీ, అంతకుముందు అతను తీసిన 'ఉగ్రం' గూడా చాలా పెద్ద హిట్ కన్నడలో. ఆ తర్వాత 'కేజీఎఫ్' అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ముఖ్యంగా కన్నడ వారికి, తెలుగు వారికి, సౌత్ ఇండియా మొత్తం అలా అద్భుతంగా సూపర్‌గా ఉండటంతోని ఓ పక్క బాలీవుడ్‌కి కూడా ఎళ్ళిపోయి పాన్ ఇండియా ఫిల్మ్‌గా చెలరేగిపోయింది. మొట్టమొదట కన్నడ ఒక దర్శకుడి దగ్గర నుంచి, ఒక చిన్న హీరో, ఒక లోకల్ హీరో దగ్గర నుంచి నేషనల్ వైడ్ పెర్ఫార్మన్స్ తీసుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే, మొట్టమొదటి కన్నడ నుంచి వచ్చి ఇంత పెద్ద విజయం సాధించిన సినిమా 'కేజీఎఫే'. అక్కడితోనే యష్ లాంటి ఒక హీరో కూడా షైన్ అయ్యాడు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్‌తో జతకట్టాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు అని ఒక క్యూరియాసిటీ ఉండింది. కట్ చేస్తే మళ్ళీ 'కేజీఎఫ్' లాగానే ఒక కొత్త లోకంలోకెళ్ళిపోయాం. 'సలార్' లాగానే ఇంకో లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 'డ్రాగన్‌తో' వీటన్నిటిని మిక్స్ చేసినట్టుందా అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా కలక్కమానదు. అంత బ్యూటిఫుల్‌గా విజువల్స్ ఉన్నాయి. ఇకపోతే స్వాతంత్రం తర్వాత, అసలు బ్రిటిష్ వారు స్వతంత్రానికి ముందు 250 ఏళ్ళు ఒక స్పైసెస్ కోసమో, లేకపోతే ఇనుము కోసమో, వూలు కోసమో వచ్చిన వాళ్ళు 250 సంవత్సరాలు ఎందుకు ఇండియాలో ఉన్నారనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని తీసుకొచ్చి ఓపీఎంని కనెక్ట్ చేశాడు. ఓపీఎం అనేది ప్రపంచవ్యాప్తంగా హెరాయిన్ లాంటి ఒక మత్తు పదార్థాలకు బానిసైనప్పుడు ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొంటదనేది తన ఈ 4 నిమిషాల గ్లింప్స్‌లో ఎంతో అందంగా చెప్పాడు. అలా చెప్తూనే 1947 స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఓపీఎంని పండిస్తున్నారు. ఎక్కడ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. ఒక భారతదేశానికి సంబంధించి ఒక పర్టిక్యులర్ ప్లేస్ గురించి మాట్లాడుతూ బాంబేని గూడా చిన్నగా మీరు గమనిస్తే గనుక ఆ విజువల్‌లో బాంబేని గూడా హైలైట్ చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఆ పంట పండుతా ఉంటది. ప్రపంచవ్యాప్తంగా 95% ఓపీఎం ఇక్కడి నుంచే సరుకు రవాణా అవుతదనే ఒక కథని తీసుకున్నాడు. అక్కడి నుంచి ఆ కథలోకి ఎంతమంది విలన్స్ ఉన్నారు, ఎంతమంది భయంకరమైన విలన్స్ ఉన్నారు, అది ఫైనాన్షియల్‌గా వాళ్ళందరూ ఎంత డెవలప్ అయ్యారు ఈ ఓపీఎంని అడ్డు పెట్టుకొని అని చెప్తూ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథలాగా చెప్తా వచ్చింది ఆమె 'రుక్మిణి వసంత్.' హీరోయిన్ 'రుక్మిణి వసంత్‌గా' ఈ సినిమాలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఆమె ద్వారా ఒక్కొక్క రోజు, రెండో రోజు, మూడో రోజు అంటూ 7 రోజుల కథ చెప్పినప్పుడు, 7గురు విలన్స్ ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి, రష్యా నుంచి, ఇంకొక దగ్గర నుంచి అలాగా ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఇంతమంది ఉన్నారు అంటే, ఈ ప్రపంచం మొత్తంలోకి హీరో ఎంటర్ అవుతున్నాడు. ఒక డ్రాగన్‌గా మీ ముందుకు వస్తున్నాడు మిమ్మల్ని అందరిని అంతం చేయడానికనేది పూర్తిగా కథా సారాంశం ఇదే. ఇదే కథ మనకు ముందు చెప్పేసాడు. ఈ కథని ఎలా తీసి కథనంగా మలిచి ఎన్టీఆర్ లాంటి ఒక అద్భుతమైన పెర్ఫార్మ్ చేయగలిగిన నటుడిని ఎలా తీసుకొచ్చాడనేది ఈ కథలో చెప్పాడు. ఎన్టీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ప్రేక్షకులందరూ గూడా ఇది చూసేసి ఓహో! ఎన్టీఆర్ ఇలా ఉండబోతున్నాడు. ఈ సినిమా జూన్ 11వ తారీఖు 2027లో విడుదలవుతుందనేది ఇప్పటికే ఒక క్లియర్‌గా అన్నీ వచ్చేసినాయి. అయితే ఒక నాలాంటి ప్రేక్షకుడికి, ఒక చిన్న క్రిటిక్‌కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే, ఎందుకు ఎన్టీఆర్ వాయిస్ అలా ఉంది? ఎన్టీఆర్ వాయిస్ అనగానే మనకి చెవుల్లో మోగిపోతా ఉంటది ఎన్టీఆర్‌కి సంబంధించిన ఒక వాయిస్. అలాంటి వాయిస్ ఎందుకో ఈ గ్లింప్స్‌లో మిస్ అయిందనిపించింది. అలాగే సినిమా మొత్తం ఇలానే ఉంటదా అనే ఒక భయం గూడా వేసింది. ఈ రెండిటిని ఉద్దేశించి తప్పితే మిగతా అన్నీ గూడా బావున్నాయి. కానీ ఇయన్నీ గూడా కరెక్ట్ అవుతాయేమో! ఇది సినిమా కాదు. చిన్న గ్లింప్స్ మాత్రమే కాబట్టి, ఆ ఎన్టీఆర్ గారి వాయిస్ ప్లేస్‌లో ఎవరిదన్నా పెట్టారనేది నాకో డౌటుంది. ఇకపోతే ఆయన అందరూ గూడా ఎందుకు ఎన్టీఆర్ ఇలా అయిపోయారు? ఎందుకు ఎన్టీఆర్ ఇలా అయిపోయారు? అని జెప్పేసి మనం గతంలో కూడా చాలా ట్రోల్స్ చూసాం. ఎందుకు అంటే ఒక సినిమా కోసం నిబద్ధత గల ఒక హీరో ఎలా మారాలో
డైరెక్టర్‌కి ఏం కావాలో ఇవ్వటం కోసం అతను ఏం చేయాలో చేశాడు. అందుకే స్క్రీన్ మీద అలా కనిపించాడు. 2 రగ్గుడ్ లుక్స్‌లో కనిపించారు. 2 చోట్ల కూడా చాలా బాగున్నారు. ఒక చిన్న క్లోజ్ షాట్ మాత్రమే ఈ విజువల్స్ టోటల్‌లో వచ్చింది. ఎనీవేస్ ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రశాంత్ నీల్ గారికి అభినందనలు చెప్తూ, నెక్స్ట్ రాబోయే గ్లిమ్స్ అన్నిట్లో కూడా ఇంకా ఉత్సాహాన్ని క్రియేట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్తూ ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేశారు. ట్యాగ్ తెలుగు ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది. డ్రాగన్ ఖచ్చితంగా ఒక మంచి సంచలన విజయానికి నాంది కాబోతుందని చెప్పి నమ్ముతూ ఆయనకి విషెస్ తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.